లోకములో ఈ యొక్క బంధము మోక్షము గురించి యోచించేటప్పుడు చాలా వరకు అనుకుంటాము, కర్మ చేయడం ద్వారా బంధం ఏర్పడుతుంది, కర్మలు చేయకుండా ఉంటే అదే మోక్షం అనేటువంటి భావనతో ఉంటాము. కానీ భగవానుడు దీన్ని అపోహాన్ని కొట్టివేశారు. ఎందుకంటే కేవలం కర్మ చేయకపోవడం వల్ల ముక్తి రాదు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడం ఎవ్వరి తరము కాదు. వాస్తవానికి మనం పుడుతూనే కర్మతో పుడతాం. ఎందుకంటే పుట్టగానే మనం చేసేదేంటి? శ్వాస తీసుకోవడం. ఈ శ్వాస తీసుకోవడమే అసలు యథార్థమైన కర్మ. ఇది జీవిత ప్రారంభంలో మొదలై జీవిత చరమం వరకు కూడా సాగుతూనే ఉంటుంది. దాన్ని జీవితం అంటాము. కావున ఈ కర్మను చేయకుండా ఎవ్వరు ఉండలేం. అలానే ఏ పనులైనా చేస్తూనే ఉంటాం. కావున కేవలం కర్మ చేయకపోవడం, పనులు చేయకపోవడం అనేది ముక్తికి కారణం కాదు అనేది గుర్తించి మన కర్మని ఎలా యోగంగా మార్చుకోవాలో అలా మార్చుకోగలిగితేనే మోక్షానికి అర్హులం కాగలుగుతాము. కావున మనం చేసే ప్రతి పని నిష్కామత్వంతో కనుక చెయ్యగలిగితే, భగవదర్పిత భావంతో కనుక చెయ్యగలిగితే తప్పకుండా అది మనకి బంధ విచ్ఛిత్తికి కారణమవుతుంది అనేది గుర్తించి మన లోపల జరుగుతున్న శ్వాస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కర్మ అంటే ఆ శ్వాసే నిజమైన క్రియ కర్మ, దాన్ని యోగంగా మార్చుకునే యోగం ద్వారా ప్రయత్నం చేస్తే తప్పకుండా భగవత్ సాయుధ్యాన్ని అందుకోగలమని గుర్తించాలి. హరి ఓం తత్సత్.